ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవ్వరు నమ్మరు, కానీ ఇది నిజంగా జరిగింది. తల్లి ప్రార్థనకి కూడా కొన్నిసార్లు చీకటిని గెలవలేని స్థితి వస్తుంది. ఇది ఎనోబీ జాక్సన్ అనే తల్లి కథ. తన పిల్లల కోసం ఆమె ఎదుర్కొన్న భయంకరమైన శక్తి. ఇది కేవలం సినిమా కాదు, రియల్ లైఫ్ పొసెషన్ కేస్ ఆధారంగా తీసింది. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎబోనీ తన 3 పిల్లలతో కొత్త ఇంటికి మారుతుంది. సిటీ బయట ఉన్న ఆ ఇల్లు తక్కువ రేటుకి దొరికింది. మొదట అన్ని బాగానే అనిపిస్తుంది. పిల్లలు ఆడుకుంటారు, ఇంటి చుట్టూ కొత్త జీవితం మొదలవుతుంది. కానీ రాత్రి సమయంలో గోడల వెనుక వింతగా పాదాల శబ్దాలు వస్తాయి. చిన్న కుమారుడు కియోన్ తల్లి వద్దకొచ్చి చెప్తాడు, మామ్, సమ్వన్స్ ఇన్ మై రూమ్ అని చెప్తాడు. ఎనోబీ నవ్వేసి, నువ్వు కలలు కంటున్నావు అని చెప్తుంది. కానీ ఆ శబ్దాలు ప్రతి రాత్రి పెరుగుతూనే ఉంటాయి. ఒకరోజు శైల, తన పెద్ద కూతురు, బాత్రూంలో అద్దం ముందు చూస్తూ నిలబడి ఉంటుంది. తల్లి ఏమైందమ్మా అని అడుగుతుంటే శైల మాత్రం ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. కళ్ళు తెల్లగా, నోటి నుండి మంత్రాలు లాంటి మాటలు వస్తాయి. హీస్ కమింగ్ మామ్ అంటుంది. ఇక ఎనోబీ అయితే షాక్ అవుతుంది. అయినా కూడా ఆమె దాన్ని స్ట్రెస్ అని తీసుకుంటుంది. కానీ మరుసటి రోజు చిన్న కుమారుడు గోడ మీద నడుస్తాడు. అవును, నిజంగానే గోడపై కాళ్ళతో నడుస్తాడు. దాన్ని సోషల్ వర్కర్, పోలీసులు అందరూ తమ కళ్ళతో చూస్తారు. ఇదైతే చాలా నిజంగా జరిగింది. దీన్ని మనకి మూవీలో చూపిస్తారు. అయితే ఇది సాధారణం కాదు. కేస్ ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. సోషల్ వర్కర్ రోజా ఆ కుటుంబాన్ని సైకియాట్రిక్ ఎవల్యూషన్కి పంపిస్తుంది. డాక్టర్లు ఏం చెప్తారంటే హాల్యూసినేషన్ అని. అయితే ఆ రాత్రి హాస్పిటల్ ఉన్నప్పుడు లైట్స్ ఆఫ్ అవుతాయి. అక్కడున్న పిల్లలు ఒక్కసారిగా కేకలు వేస్తారు. సీసీటీవీ ఫుటేజ్లో పిల్లలు గాల్లోకి లేచి పడతారు. అది చూసిన డాక్టర్లు కూడా భయపడతారు. అప్పుడు సోషల్ వర్కర్ రోజా ఏం చెప్తుందంటే, దిస్ ఈజ్ నాట్ మెడికల్, సంథింగ్ ఇన్సైడ్ దిస్ ఫ్యామిలీ అని చెప్తుంది. ఇక ఫాదర్ డానియల్స్ అనే పాస్టర్ ఎంట్రీ అవుతారు. వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ ఇంటి చుట్టూ పవిత్ర నీళ్లు చల్లుతాడు. అప్పుడు ఆ ఇంటి లోపల ఉన్న చీకటి కదిలిపోతుంది. తలుపులు బిగుసుకుంటాయి. టేబుల్ కదులుతుంది. ఎనోబీ అబ్జర్వ్ చేస్తుంది. గోడలపై క్రాస్ రివర్స్గా తిరిగిపోతాయి. అది దెయ్యం శక్తి అని. పాస్టర్ ఏం చెప్తాడంటే, దిస్ డిమాన్ ఈజ్ ఏన్షియంట్, ఇట్ ఫీడ్స్ ఆన్ పెయిన్ అని. అంటే ఇక్కడున్న ఈ డిమాన్ అనేది పాతది, ఇది మన పెయిన్ని ఆహారంగా తీసుకుంటుందని. ఇక పవిత్ర ప్రార్థనలు మొదలవుతాయి. 3 పిల్లలు వేర్వేరు గదుల్లో ఉంటారు. వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. గాలి గర్జిస్తుంది. లైట్లు ఆరిపోతూ ఉంటాయి. ఎనోబీ అందరి చేతులు కట్టేస్తుంది. ఎందుకంటే డిమోన్ ఆమె మీద పిల్లల ద్వారా దాడి చేస్తుంది. ఆమె పిల్లలు ఒక్కొక్కరిగా డెమోన్ కంపనం నుండి బయటపడతారు. కానీ చివరికి ఎనోబీలోకే ఈ డిమోన్ వస్తుంది. ఆమె కళ్ళు నల్లగా మారుతాయి. స్వరం మారిపోతుంది. యు కాంట్ సేవ్ దెమ్, దే ఆర్ మైన్ అని చెప్తుంది. ఇక ఫాదర్ డానియల్స్ లౌడ్గా మంత్రం చదువుతాడు. ఎనోబీ తన పిల్లల పేర్లు పిలుస్తూ కన్నీళ్లతో డిమోన్ని తన్ని పారేస్తుంది. అంటే పిల్లలతో తనకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుని తనే చాలా కష్టంగా డెమోన్ని తన నుండి బయటికి పంపించేస్తుంది. ఇక ఎగ్జార్సిజం తర్వాత ఇంట్లో కంప్లీట్ సైలెన్స్ అవుతుంది. ఎనోబీ పడిపోతుంది. కొద్దిసేపటికి ఆమె కళ్ళు తెరుస్తుంది. తన పిల్లల ముఖాలు చూస్తుంది. వారు సేఫ్. కానీ గోడపై ఒక చీకటి నీడ నిలబడి ఉంటుంది. ఎవ్వరూ దాన్ని అబ్జర్వ్ చేయరు. కెమెరా స్లోగా జూమ్ అవుతుంది. హాంటింగ్ ఎకోలో ఇలా వస్తుంది, ఐల్ బి బ్యాక్ అని. ఇది కేవలం సినిమా కాదు. 2011లో ఇండియానా రాష్ట్రం గ్యారీలో జరిగిన లటోయా అమోన్స్ పొసెషన్ కేస్ ఆధారంగా ఈ కథ తీశారు. ఈ కేసులో పిల్లలు నిజంగానే గోడలపై నడిచారని పోలీస్ రిపోర్ట్స్లో ఉంది. ఈ కేస్ FBI, మెడికల్ డాక్టర్స్, ప్రీస్ట్ అందరూ విట్నెస్ చేశారు. ఇది అమెరికా చరిత్రలో మోస్ట్ డాక్యుమెంటెడ్ పొసెషన్ కేసు. ఇక మూవీ చివర్లో ఎబోనీ తన పిల్లలతో కొత్త ఇంట్లో సంతోషంగా ఉంటుంది. కానీ ఆ రాత్రి ఒక బొమ్మ నేల మీద పడిపోతుంది. కెమెరా స్లోలీ జూమ్ చేస్తుంది. ఆ బొమ్మ కళ్ళు ఒక్కసారిగా తెరుస్తాయి. అండ్ కట్ టు బ్లాక్, ద డెలివరెన్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగా జరిగిన స్టోరీ ఆధారంగా తీసిన ఈ మూవీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆర్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.